ఆచి చికెన్ మసాలా. మెగా బ్రదర్ నాగబాబు సినీ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య ట్వీట్ వార్ ఆగడం లేదు. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు టాలీవుడ్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పుడు ఈ వివాదంలోకి రామ్ గోపాల్ వర్మ ఎంట్రీతో రచ్చ మళ్లీ మొదలైంది. కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ జోలుకు వెళ్ళని రామ్ గోపాల్ వర్మ నాగబాబు పోస్టుపై సంచలన ట్వీట్ చేశారు. ఈ పంచాయతీలోకి ఆర్జీవీ ఎంట్రీతో టాలీవుడ్ తమ పరిధి దాటిందని రాజకీయ వర్గాల్లో హాట్ చర్చ జరుగుతోందా? డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడంలో ఆయన్ను మించిన వాళ్ళు లేరు. సినిమాల్లో కంటే హాట్ కామెంట్స్, ట్వీట్లతో ఆర్జీవీ కొందరిపై విరుచుకుపడుతుంటారు. ఆయనకు తోడు ప్రకాష్ రాజ్ కూడా మెగా ఫ్యామిలీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల మెగా బ్రదర్ ట్వీట్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు మద్దతుగా సోషల్ మీడియా వార్ లోకి ఇప్పుడు ఆర్జీవీ ఎంట్రీ ఇచ్చారు. గతంలో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వరుస సినిమాలు, ట్వీట్లు చేసిన రామ్ గోపాల్ వర్మ కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు నాగబాబు, ప్రకాష్ రాజ్ వివాదంలోకి మరోసారి ఆర్జీవీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం కాస్త టాలీవుడ్ పరిధిని దాటి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబు తన ఎక్స్ ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ సంచలనం రేపింది. ఎక్కడైనా ఓ పార్టీలో నాయకుడు మాటే శిరోధార్యం. ఏది సరైనదో ఏది కాదో నాయకుడికే తెలుసు. సందేహాలను పక్కన పెట్టి ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించాలంటూ పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేశారు. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ పెద్ద దుమారమే రేపింది. అయితే మెగా బ్రదర్ ట్వీట్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. సామాజిక అంశాలపై నిలదీసే ప్రకాష్ రాజ్ మెగా బ్రదర్ నాగబాబు పోస్ట్ ను రీట్వీట్ చేస్తూ సెటైర్లు వేశారు. మేము గొర్రెలం కాదు, బానిసలము కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఏ నాయకుడైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే అంటూ విరుచుకుపడ్డారు. గతంలోనూ మెగా కుటుంబంలో పలుమార్లు విభేదించిన ప్రకాష్ రాజ్ ఈసారి నేరుగా ప్రజాస్వామ్య హక్కులను ప్రస్తావించడంతో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు జరుగుతున్న గొడవకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన సమావేశంతో మొదలైంది. త్వరలో జరిగే ఎన్నికల్లో తెలంగాణ జనసేన పోటీపై నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశానికి ప్లాన్ చేశారు. ఈ సమావేశానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దాంతో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటు తెలంగాణ మంత్రులు సైతం పవన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ చేశారు. తెలంగాణకు మీరొస్తానంటే మేమొద్దంటామా? రండి దొరా. కానీ వచ్చే ముందు ఉత్తుత్తున్నే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్ గా వస్తున్నారా అది చెప్పిరండి అంటూ ప్రకాష్ రాజ్ పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై సినీ నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా అని ప్రశ్నించారు. ఇలా ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా అంటూ ప్రకాష్ రాజ్ పై బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయాలంటూ ప్రకాష్ రాజ్ కు వార్నింగ్ ఇచ్చారు. గొడవలోకి ఆర్జీవీ ఎంట్రీతో టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అవుతుంది. ముగ్గురు సినీ ఇండస్ట్రీ నేపథ్యంలో ఉన్న నటులు కావడంతో ఈ ట్వీట్ వార్ ఇంకెంత దూరం వెళ్తుందోనని అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇక్కడే ఆర్జీవీ పెట్టిన ట్వీట్ పైన చర్చ జరుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతోనే నాయకుడికి ఓట్లేసి ఒక బాధ్యతాయుతమైన పదవిని అప్పగిస్తారు. అంతేకాని అతనిని రాజుగా పట్టాభిషేకం చెయ్యరని ఆర్జీవీ ట్వీట్ చేశారు. నాయకులను దేవుళ్లుగానో రాజులుగానో భావించే సంస్కృతిపై ఆర్జీవీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఏది ఏమైనా మెగా బ్రదర్ ప్రకాష్ రాజ్ పంచాయతీలోకి ఆర్జీవీ ఎంట్రీతో ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయో అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.